డీజీపీ పోస్టు కోసం మూడు ముక్కలాట, అక్రమ కేసులతో ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే ఎత్తుగడ, మంత్రి లోకేష్ అండతో ఉత్తరాది లాబీ హల్చల్, పోలీస్ శాఖపై దీర్ఘకాలిక పట్టుకు ఎత్తు, ఆధిపత్య పోరుతో గాడి తప్పుతున్న వైనం అని సాక్షిలో వచ్చింది. నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా అని వీళ్ళు ఈనాడు వాళ్ళు డిక్లేర్ చేశారు. నిజంగానే చాలాసార్లు ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు కూడా ఈ వివాదాలు ఇట్లా నడుస్తూ ఉండే, ఇప్పుడు అవి మరింత తీవ్రమైనట్లు కనిపిస్తోందా కృష్ణరాజు గారు? ఈ రకంగా ఉత్తరాది లాబీయే ఎక్కువగా పనిచేస్తోంది అనేటువంటి వ్యాఖ్య వస్తోంది, మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు? గతంలో మీకు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ముఖ్యమైన స్థానాల్లో ఐఏఎస్ ఐపీఎస్ స్థానాలు ఉండేవారండి వాళ్ళు. క్రమంగా ఇప్పుడు ఉత్తరాది వారు తమ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే వారికి ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉంటాం, ఢిల్లీలో వాళ్ళకి సంబంధాలు ఉంటాం. ఫలితంగా ఏంటంటే వాళ్ళు ఈ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీకి వచ్చేటప్పటికి ఈ ఉత్తరాది ఐపీఎస్లు ముఖ్యమైన పోస్టులు తెచ్చుకునే విషయంలో చాలా ముందున్నారండి. దీంట్లో భాగంగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తమిళనాడు చూడండి. తమిళనాడులో ఎక్కడా కూడా డీజీపీలు కానీ లేకపోతే చీఫ్ సెక్రటరీలు కానీ బయట రాష్ట్రాల వారికి ఇవ్వటం లేదు. కేవలం ఆ సొంత రాష్ట్రం నుంచి ఎదిగిన వారికే ఇస్తున్నారు. ఇదే ఫార్ములాని ఏపీలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే నార్త్ వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పటం కాదండి, ఈ మన రాష్ట్రం వారిని కూడా సీనియారిటీని బట్టి ఇస్తే తప్పు కాదు, కానీ ప్రాంతాలను బట్టో లేకపోతే కులాలను బట్టో పోలీసులు కాదు, ఎవరు ఎక్కువ కేసులు పెట్టారు లేకపోతే మంత్రి లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరు అమలు చేస్తున్నారో వాళ్ళకేనే ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటే బెటర్ కదా సార్. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను సార్. ఇక్కడ మీకు ఒక చర్చ జరుగుతుందండి. యూపీఎస్సీ ఎగ్జామ్స్ ద్వారా ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు కదండి మీరు, కొంతమంది యువకులు చదువు వాళ్ళ పని ఏంటంటే కేవలం ఈ ఉద్యోగం కోసం చదవటం. వారికి అయితే కొంత ట్రైనింగ్ ఇస్తారు ముస్లింలు, తర్వాత వారిని వదిలేస్తున్నారు. అయితే దీనిని కూడా కొన్ని రాష్ట్రాల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారండి. మీకు బీహార్కి వచ్చేటప్పటికి బీహార్లో కూడా అసలు మాకు ఐఏఎస్లు ఐపీఎస్లు వద్దన్న స్థాయికి వరకు వెళ్ళారండి వాళ్ళు. స్థానికంగా రిక్రూట్ చేసుకున్న వారికే ఐపీఎస్లుగా మన కలెక్టర్లు గాను లేకపోతే ఎస్పీలు గాను ఈ హోదాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఏదైనా ఒక విధానాన్ని రూపొందించాలి, అంతే తప్ప తమకు అనుకూలమైన వారు లేకపోతే ఢిల్లీ నుంచి సిఫార్సు చేస్తే వారిలో అట్లా కాదు. ఇప్పుడు చంద్రబాబు గారికి లోకేష్ గారికి అవకాశం అచ్చంగా తెలుగుదేశం వాళ్ళతో నింపేస్తే అది మరీ ప్రమాదం కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారితో నింపి వేరే పార్టీ వాళ్ళు అధికారులు ఉంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పోనీ ఇక్కడ స్థానిక మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన టాలెంట్ ని మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుందండి. అంటే దాన్ని కూడా మిస్టేక్ చేస్తారంటే చేస్తారు, చేసేవాడు ఎక్కడైనా చేస్తారండి. ఇప్పుడు మీకు నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అమ్ముడు పోలేదా మీకు ఇంతకు మనం అనుకున్నాం. ఒక హైకోర్టు మాజీ జడ్జి గారు ఏపీ గురించి చాలా దారుణంగా కామెంట్లు చేశాడు. ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడ ఏదో రాజ్యాంగం విఫలం అయిపోయిందని చెప్పన్నాడు ఆయన. ఇదే ఆయనకి తీసుకెళ్లి ఒక ట్రిబ్యునల్ లో వేస్తే అక్కడ ఆయన కొన్ని తప్పులు చేస్తే ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అంటే అల్టిమేట్ గా ఏమవుతుందంటే వీళ్ళు తప్పులు చేస్తే ఇవాళ కాదు రేపైనప్పటికీ కూడా చట్టం ముందు తల వంచవలసి వస్తుంది కేసరి గారు. అయితే ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఈ రకమైన కాంపిటీషన్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే వారికే ఈ పదవులు వస్తున్నాయా, పోస్టులు ఇస్తున్నారా అనేది డీజీపీతో సహా అన్ని పోస్టులు. ఇక్కడ హరీష్ కుమార్ గుప్తా గారితో నేను మొట్టమొదటి ఆయన పోస్టింగ్ నా తెలిసిన వరకు ఏలూరులో ఇచ్చారు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇచ్చారు. ఆయన అంత అగ్రెసివ్ గా ఉండే వ్యక్తి అయితే ఖచ్చితంగా కాదండి. ఆయన ఇది కాస్త ఆలోచన చేసే వ్యక్తి తప్ప వీళ్ళు చెప్పినట్టు చేసే వ్యక్తి కాదు. వింటాడు, తర్వాత ఏదో కొంతవరకు ఈల్డ్ అవ్వచ్చేమో కానీ పూర్తిగా దాసోహం అనే వ్యక్తిగా నాకైతే అనిపించడం లేదు కేసరి గారు. ఆయన చూద్దాం, మరి మీరైతే ఆశాజనకంగా చెప్పారు. ఇది కాస్త మంచి మాటే మీరు చెప్పింది. నిజంగానే ఆ డీజీపీ గారు ఇప్పుడు అంటే అసలు డీజీపీ గారి పాత్రే తక్కువగా ఉంది, రిటైర్డ్ ఆఫీసర్లు 2-3 కూర్చుని మొత్తం కథంతా నడుపుతున్నారని కదా కృష్ణరాజు గారు. ఆ విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఒక్క నిమిషం. శివ బ్రహ్మం గారి మాట నుంచి. శివ నమస్కారం, మాట్లాడండి. ఇంతమంది సిబ్బంది పెట్టుకొని మన రిటైర్డ్ అయ్యి విశ్రాంతి తీసుకున్న వాళ్ళకి మళ్ళీ పని అప్పచెప్పారు తెలియదు సార్. ఇది అర్థం కావట్లేదు. సార్ ప్రధాని గారి లాబింగ్ ఎలా ఉంటుందంటే దాని గురించి మనం డిస్కషన్ పెట్టుకుంటా పోతే 24 hours సరిపోదు సార్. ఇది డిస్కషన్స్ పెట్టుకోవడానికి 24 గంటలు చాలవా? ఏం చేస్తాం మరి, కొన్న టైంలోనే కొంతసేపు వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ వెళదాం. చిన్న ఇష్యూ సార్. ఇప్పుడు జడ్జి మీద అదే గౌరవ న్యాయవ్యవస్థ మనకు కించబద్ద కొద్దు కానీ కదా సార్,
వాళ్ళ లాబింగ్ వాళ్ళ పనితనం ఎట్లుంటుందండి చతుష్టంలో. గాలి జనార్దన్ రెడ్డి గారి దాదాపు 12 కేసులలో ఒక కేసులో ఆయన డబ్బు ఇచ్చి బెయిల్ తెచ్చుకొని అది బయటపడి ఆయన సస్పెండ్ చేసి న్యాయమూర్తి కానీ ఉదంతా ఉంది సార్. మీరు అభ్యంతరకరంగా ఏం మాట్లాడమాకండి, ఎవరి మీద అభియోగాలు చేయదు. ఏమన్నారు నాకు వినపడలేదు సరిగా. సరే సార్ అంతే సార్. ఇది గాలి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు కేసులు ఉన్నాయి కదా సార్, గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో అప్పుడు ఒక జడ్జి గారు వేరే సందర్భంలో ఆ సందర్భంలో అరెస్ట్ అయ్యారు, అదే మీరు చెప్పేది? అవునవును సార్. జడ్జి గారు సార్ ఆల్రెడీ 16 కేసులలో ఒక కేసులో బెయిల్ ఇచ్చి ఆయన అంటే ఎట్లాగో బయటకు రాడు, కానీ దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి ఆయన ప్రూవ్ చేశారు సార్ అప్పుడు. ఓకే, ఇప్పుడు దేని సార్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆ ప్రస్తావన తెస్తున్నారు? కాదు సార్, మన న్యాయ వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఇట్లా ఉంటాయని ప్రూవ్ చేశారు ఆయన. అది వేరు. ఇప్పుడు తిరుమల విచారణ కమిషన్ వేసిన ఆయన మీద అట్లాంటి అభియోగాలు అట్లాంటివి ఏమి లేవు, కానీ బట్ కొన్ని ఆయన ఇచ్చినటువంటి తీర్పుల మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. అందువల్ల మనం దానికి దీనికి పోల్చి చెప్పకూడదు. మనం అభియోగాలు ఎట్లా పడితే అట్లా చేయకూడదు. అట్లాంటి అభియోగాలేమి ఈయన మీద ఏమి లేవు, కానీ ఆ తీర్పుల మీద కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు లేకపోతే విమర్శలు ఉన్నాయి కాబట్టి ఇదంతా చర్చనీయాంశం అవుతుంది.